బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. 400 కోట్ల రూపాయల భూ కబ్జాను కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 కోట్ల విలువైన 106.34 ఎకరాల అటవీ భూముల ఆక్రమణపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో భూపాలపల్లికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ పాత్ర కూడా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కొంపెల్లి పరిధి రిజర్వ్ ఫారెస్ట్ లోని సర్వే నెంబర్ 171లో 106.34 ఎకరాల భూమిపై హక్కులు తమవేనని 1985లో కాసిం అనే వ్యక్తి వరంగల్ కోర్టును ఆశ్రయించారు. 1994లో వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్టు ఆ భూమి అటవీ శాఖకు చెందుతుందని తీర్పునిచ్చింది. కాసిం తిరిగి హైకోర్టును ఆశ్రయించగా అటవీ శాఖకు అనుకూలంగానే మరోసారి తీర్పు వచ్చింది. ఆ తర్వాత సైలెంట్ అయిన కాసిం కుమారులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులతో కుమ్మక్కై 2021లో హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. వారికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. జిల్లా అధికారులు కూడా ఆక్రమణదారులకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయడంతో కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. అటవీ శాఖ అధికారులు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే భూపాలపల్లి కలెక్టర్ సుప్రీంకోర్టులో రిజైండర్ అఫిడవిట్ దాఖలు చేశారు. 171 సర్వే నెంబర్లోని 106.34 ఎకరాల భూమి కాసింకు చెందుతుందని హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుకూలంగా అఫిడవిట్ ఇచ్చారు. అటవీ శాఖ కలెక్టర్ పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరగా ప్రభుత్వం కలెక్టర్ కు సమర్పించిన అఫిడవిట్ ను విత్డ్రా చేసుకుంది. అటు ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ భూములను కాపాడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 8న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఆ భూమి అటవీ శాఖకే చెందుతుందని సుప్రీం తీర్పు వెలువరించింది. పల్లి జిల్లాలో కొంపల్లి శివార్లో 171 సర్వే నంబర్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు 106 ఎకరాలను క్లెయిమ్ చేయడం జరిగింది. 1984 నుండి జరుగుతుంది. సో అప్పటి నుండి వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్ట్ వెళ్ళారు, హైకోర్టు వెళ్ళారు. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫేవర్గానే వచ్చింది తీర్పు. తర్వాత దాన్ని హైకోర్టులో వాళ్ళు రివిజన్ పిటిషన్ వేసినప్పుడు హైకోర్టులో తీర్పు అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రివిజన్ పిటిషన్లో కొంచెం వ్యతిరేకంగా వచ్చింది. అప్పుడు 106 ఎకరాలు ప్రైవేట్ది, మిగతా 278 ఎకరాలు రెవెన్యూ అని తీర్పు ఇవ్వడం జరిగింది. మిగతాది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది అని చెప్పడం జరిగింది. దాన్ని మనం ఛాలెంజ్ చేస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న తీర్పు వెలువడించడం జరిగింది. అందులో సుప్రీంకోర్టు సుదీర్ఘంగా అన్ని విచారణ చేసేసి గత 40 సంవత్సరాల రికార్డ్ అంతా చూసేసి ఏం తీర్పు ఇచ్చిందంటే ఇది మొత్తము 777 ఎకరాలు మొత్తము 171 సర్వే నెంబర్లు ఉన్న ఏరియా మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్దే, ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి క్లెయిమ్ లేదు, రెవెన్యూది కాదు, ఫారెస్ట్ అని డిక్లేర్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చాలా ఇదొక మైల్ రాయి తీర్పు అనేది గుర్తించడం జరిగింది. ఎక్కడైతే ఇట్లాంటి మైనింగ్ అండ్ జెన్కో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఉన్న ఏరియాలో ఫారెస్ట్ ఉండడం వల్ల ప్రజలకు ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ఈ తీర్పు వల్ల ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గ్రీనరీ ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వీళ్ళకి ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్ ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఫారెస్ట్ అనేది ఒక డిపార్ట్మెంట్ ప్రాపర్టీ కాదు, నేషనల్ ప్రాపర్టీ. కాబట్టి ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసే భాగంగా అందరూ ముందుకు వచ్చేసి ఫారెస్ట్ని ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ రాంగ్గా క్లెయిమ్ చేయకుండా అందరూ ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జయశంకర్, భూపాలపల్లి జిల్లా. మరోవైపు ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆక్రమణదారులకు ప్రభుత్వానికి 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆక్రమణదారులతో చేతులు కలిపిన అధికారులపై విచారణ జరిపి వారి నుంచి జరిమానా రికవరీ చేయాలని లేదని
తేల్చి చెప్పింది. అయితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడితోనే కలెక్టర్, రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులతో చేతులు కలిపి తప్పుడు నివేదికలు తయారు చేసినట్లు సమాచారం. ప్రైవేటు వ్యక్తికి అనుకూలంగా స్వయంగా జిల్లా కలెక్టర్ అఫిడవిట్ దాఖలు చేయడం వెనుక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని, తెర వెనుక కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా హైదరాబాద్లోని ప్రైమ్ లొకేషన్లో కలెక్టర్కు, మాజీ ఎమ్మెల్యేకు 10 కోట్ల విలువైన గిఫ్ట్లు అందాయని ప్రచారం జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. సో వేణు, ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా భారీగా భూ కబ్జాలు కానీ, దందాలు కానీ ఎంతగా జరిగాయో రోజుకొకటి బయటపడుతుంది. అయితే ఇప్పుడు కూడా చూసుకుంటే అటవీ భూమి కబ్జాకు గురవటం కూడా చూస్తున్నాం. 400 కోట్ల రూపాయల భూమికి సంబంధించిన కేసు కూడా నడుస్తుంది. దీనికి సంబంధించి కేసులు అసలు ఏం జరిగింది వేణు? ఎస్ రత్న, భూపాలపల్లి టౌన్ లోపల ప్రస్తుతం అన్నమాట ఈ హైవేకి సంబంధించి ఆనుకున్నటువంటి ప్రభుత్వ భూమి దాదాపు 777 ఎకరాలు 170 సర్వే నెంబర్లో కొన్ని దశాబ్దాల నుంచి కూడా అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కానీ 85 లోపల కాసిం అనే వ్యక్తి దాంట్లో 106 ఎకరాలు క్లెయిమ్ చేస్తూ ఆయన కోర్టులను ఆశ్రయించారు. ఆ తర్వాత హైకోర్టు కూడా వెళ్ళారు. అక్కడ కూడా చుక్కేరు అయిన తర్వాత కూడా ఆయన 2020 వరకు కూడా కాసింతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా సైలెంట్ అయ్యారు. కానీ 2021 లోపల కాసిం సంబంధించిన వారసులు ఆయన మృతి చెందడంతో ఆయన వారసులు మరోసారి హైకోర్టు మెట్లెక్కారు. రివిజన్ పిటిషన్ దాఖలు చేస్తూ ఇక్కడటువంటి ప్రభుత్వ అధికారుల చేత తమకు అనుకూలంగా ఒక అఫిడవిట్ను కోర్టులో సబ్మిట్ చేసే విధంగా కొంత డీలింగ్స్ జరిగాయంటూ కూడా చర్చ జరిగింది. ఆ నేపథ్యంలోనే రివిజన్ పిటిషన్కు వెళ్లడం, ఆ అఫిడవిట్ను దాఖలు చేయడం, వెంటనే హైకోర్టు రివిజన్ పిటిషన్ను స్వీకరించిన తర్వాత ఆ ప్రైవేట్ కాసిం సంబంధించిన వారసులకి ఆ భూమి చెందుతున్నట్టు కూడా తీర్పు వెలువరించింది. ఆ తర్వాత అసలు ట్విస్ట్ అంతా కూడా భూపాలపల్లి లోపల జరిగింది. ఆ భూమికి సంబంధించి ప్రైమ్ లొకేషన్ కావడము, పూర్తిగా దాదాపు ఒక్కొక్క గజము 50 నుంచి 60 వేలకు పలకడంతో దాదాపు 430 కోట్ల వాల్యూ చేసేటువంటి 106 ఎకరాల భూమికి సంబంధించి కీలక నేతలు, అప్పుడు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యేతో పాటు తనకు సంబంధించిన అనుచరులు, తనతో అనుకూలంగా ఉన్నటువంటి రియల్టర్లు అందరూ కూడా దాన్ని దాదాపు 25 భాగాలుగా ఎకరం చొప్పున కూడా సేల్ డీల్ కూడా చేసుకున్నారు. దాంతో సాదా బైనామాలు రాసుకొని కోర్టులో ఎట్లా తీర్పు వచ్చింది కాబట్టి దాన్ని అందరూ కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయడంతో అప్పుడున్నటువంటి డిఎఫ్ఓ ఎదురు చెప్పి అక్కడికి వచ్చిన జేసీబీలను కూడా పూర్తిగా తరలించిపోయి దానిపై కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత కోర్టు నుంచి కంటెంప్ట్ ఆర్డర్ కోసం వెళ్ళినటువంటి ఆ యొక్క ప్రైవేట్ ఆక్రమణదారులకు కూడా డిఎఫ్ఓ సంబంధించిన అధికారులు, ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా అడ్డుపడడంతో ఈ యొక్క భూమిని కాపాడడానికి అప్పుడున్నట్టు గత ప్రభుత్వం పెద్దలకు చెప్పినప్పుడు కూడా వారు కూడా ఎటువంటి స్పందన లేదు. అయితే ఈ వ్యవహారం లోపల భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి గండ్ర వెంకటరామరెడ్డి హస్తం ఉందంటూ కూడా ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తుంది. తాను ఇప్పుడు ప్రస్తుతం కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి భావేష్ మిశ్రా ఇద్దరి మధ్య ఇదంతా డీల్ కుదిరింది. ఆ డీల్తోనే ప్రభుత్వ పెద్దల సహకారంతోనే కోర్టు లోపల అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. అనుకూలంగా వీళ్ళకి సంబంధించి అఫిడవిట్లు ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేసినటువంటి చర్చ జరుగుతుంది. కానీ సుప్రీంకోర్టు 4 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోనే పూర్తిగా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు చేసినటువంటి ఘనకార్యాన్ని కూడా సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ కాపీ లోపల ప్రస్తావించడం జరిగింది. నేషనల్ ప్రాపర్టీగా ఉన్నటువంటి యొక్క ఫారెస్ట్ భూమిని క్లెయిమ్ చేయడానికి అసలు హైకోర్టు పరిధి దాటి ప్రవర్తించింది. దాంతోపాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓ దిక్కు ఫారెస్ట్ అధికారులు తమకే భూమి చెందంటూ అఫిడవిట్ దాఖలు చేయడము, తర్వాత ప్రభుత్వ విభాగానికి చెందినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి కలెక్టర్ కూడా ఇది నిజంగా 106 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తికి చెందినట్టు పూర్తి క్వైట్ ఆపోజిట్గా తను కూడా అఫిడవిట్ దాఖలు చేయడంపై సీరియస్ అయింది హైకోర్టు, సుప్రీంకోర్టు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం లోపల అధికారులు అఫిడవిట్ దాఖలు చేయాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతనే అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ వ్యవహారం 106 ఎకరాల వ్యవహారం లోపల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధించినటువంటి పర్మిషన్ లేకుండానే, తనకు సమాచారం లేకుండానే భావేష్ మిశ్రా ఏదైతే రిజైనర్ అఫిడవిట్ దాఖలు చేశారో దానిపైనే పూర్తిగా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దీనికి సంబంధించి దాఖలు చేసేటువంటి హక్కు పవర్స్ కూడా కలెక్టర్కు లేవంటూ కూడా తీవ్రంగా ఆక్షేపించిన నేపథ్యం లోపల రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు కూడా పంపింది. దీనిపై స్పందించాలి, కౌంటర్ మీరు వేయాలంటూ సుప్రీంకోర్టు చెప్పడంతో అప్పుడు అసలు ఈ జరిగిన తతంగం అంతా కూడా ప్రస్తుతం సిఎస్ వద్దకు వెళ్ళింది. అది రేవంత్ దృష్టికి వెళ్ళడం, దీనిపైన పూర్తిగా సీరియస్ కావడంతో ప్రస్తుతం సిఎస్ అయితే దీనికి సంబంధించి పూర్తి పూర్వపరాల వివరాలను కూడా తెలుసుకున్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ అఫిడవిట్ దాఖలు చేయడంతో మొత్తానికి ఈ వ్యవహారం లోపల 777 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వానికి చెందుతున్నట్టు కూడా ఒక అల్టిమేట్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక దీంతో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కలెక్టర్గా పనిచేస్తున్న భావేష్ మిశ్రా అదేవిధంగా 2021-22 లోపల ఈ యొక్క అఫిడవిట్ దాఖలు చేయడానికి, అదేవిధంగా ఆ సమయంలో జరిగినటువంటి
ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో దానిలో బాధ్యులు ఉన్నటువంటి ప్రస్తుతం మాజీ ఉన్నటువంటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి సంబంధించి ఇద్దరి మధ్య డీలింగు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక పెద్దలు వీళ్ళంతా కూడా ఈ యొక్క 430 కోట్లకు సంబంధించిన ల్యాండ్ను వాళ్ళు కబ్జా చేసే ప్రయత్నం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. మరోవైపు కలెక్టర్ తీరుపై కూడా విచారణ చేయాలంటూ కూడా ఇంటర్నల్గా ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక భూపాలపల్లి జిల్లాలో ఈ ల్యాండ్కు సంబంధించి ఇప్పటికే 60 కోట్లకు పైగా చేతులు మారాయి. ఎందుకంటే హైకోర్టులో రివిజన్ పిటిషన్ అయిన తర్వాత ఆ ప్రైవేటు కాసిం సంబంధించిన వారసులకు ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా మంది కీలక బీఆర్ఎస్ నేతలు కూడా అడ్వాన్సులు ఇచ్చి ఆ భూమిని సాదా బైనామాలు కూడా కొనుగోలు చేయడం జరిగింది. అంటే దీని లోపల పూర్తిగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పెద్దలు, మాజీ ఎమ్మెల్యేలు, అప్పుడున్నటువంటి అధికారుల పాత్ర క్లియర్ కట్గా ఉందంటూ కూడా ఆ ప్రస్తుతం అయితే తెలుస్తుంది. వారందరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం భూపాలపల్లికి సంబంధించినటువంటి జిల్లా వాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ వేణు, ఇప్పటికే చూసుకుంటే దానికి సంబంధించి అటు ఒక కలెక్టర్ అండ్ మాజీ ఎమ్మెల్యే హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళ పేర్లు బయటకు ఏమైనా వచ్చాయా? ఎగ్జాక్ట్, ఎందుకంటే గత 2021లో వీళ్ళైతే ఎప్పుడైతే కంటెంప్ట్ కోసం వెళ్ళడం జరిగిందో ఆ సమయం లోపల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సిఎస్ వద్దకు ఫైల్ వెళ్లాల్సి ఉంది. ఆ సిఎస్ నుండే అఫిడవిట్ వేయాల్సి ఉండేది. కానీ అనూహ్యంగా ఇక్కడ జిల్లా కలెక్టరే పూర్తిగా బైఫర్కేట్ చేశాము. ఆ ల్యాండ్ను 777 ఎకరాలను పూర్తిగా 3 విభాగాలు, అంటే ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కు, మరోవైపు ప్రైవేటు వ్యక్తికి కాసిం సంబంధించినటువంటి ఆ పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వారికి 106.34 ఎకరాలు వస్తుందంటూ కూడా ఆయన అఫిడవిట్ దాఖలు చేయడమే ప్రస్తుతం ఇక్కడ తీవ్ర చర్చకు దారితీస్తుంది. సిఎస్ ఇవ్వాల్సినటువంటి అఫిడవిట్ను కలెక్టర్ ఏ విధంగా ఇచ్చారు, అదేవిధంగా కలెక్టర్ను ఒత్తిడి చేసింది అప్పుడు పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి అనేటువంటి విషయం అయితే ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గండ్ర ఇద్దరి పేర్లు భాగంగానే వినిపిస్తున్నప్పటికీ కూడా అఫీషియల్ గా దీనిపై ఎంక్వైరీ చేసి ఇద్దరిపై చర్యలు తీసుకున్నటువంటి చర్చ కూడా సాగుతుంది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా సుప్రీంకోర్టు కొన్ని కీలక సూచనలు చేసింది. ఎందుకంటే ప్రభుత్వ స్థలాన్ని వీళ్ళంతా కబ్జా చేసే ప్రయత్నం చేయడం భారీ స్థాయి లోపల, అది ఫారెస్ట్ ఏరియా నేషనల్ ప్రాపర్టీగా భావించాల్సినటువంటి ఆ ప్రాపర్టీని కూడా ఇట్లా కబ్జా చేసే ప్రయత్నం విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉండాలంటూ కూడా కొన్ని చురుకలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వేసింది. సో ఈ నేపథ్యం లోపల అధికారులపై, అదే విధంగా అప్పుడు ఉన్నటువంటి దీనికి పాల్పడి ఈ యొక్క కబ్జాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవడానికి మేము మీకు ఆర్డర్ చేస్తున్నామంటూ కూడా ఒక వాక్యాలు కూడా ఆ జడ్జిమెంట్ లోపల పొందుపరుస్తూ, అంటే అఫీషియల్ గానే ఇద్దరిపై కూడా ఆ ఎంక్వైరీ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ ఎంక్వైరీ లోపల అఫీషియల్ గా వీళ్ళ పేర్లు బయటకు వచ్చే అవకాశం. అయితే మరోవైపు ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే కాశీకి సంబంధించినటువంటి వారసులకు అడ్వాన్సులు ఇస్తున్నారో వాళ్ళంతా కూడా తీవ్ర చర్చ జరుగుతుంది వాళ్ళ మధ్య లోపల. ఎందుకంటే దాదాపు 60 కోట్లకు పైగా కాశీకి సంబంధించిన వాళ్ళ కుమారులకు వారసులకు డబ్బులు ఇచ్చారు. అయితే ఇందులోపల ప్రత్యక్షంగా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పాత్ర, కలెక్టర్ పాత్ర ఉందంటూ కూడా వాళ్ళ లోపల చర్చ జరుగుతుంది. దాంతో పాటుగా జూబ్లీ హిల్స్ లోపల ప్రైమ్ లొకేషన్ లోపల వాళ్ళకి సంబంధించి 10 కోట్ల రూపాయలకు సంబంధించిన డీల్ కూడా ముట్ట చెప్పినట్లు కూడా చర్చ జరుగుతుంది. అంటే ఎవరైతే ఇక్కడ ప్రస్తుతం బాధితులుగా మిగిలారో కాశీకి సంబంధించిన భూమిని కొనుగోలు చేయడానికి అడ్వాన్స్ ఇచ్చి బాధితులను వారంతా కూడా ప్రత్యక్షంగా వాళ్ళ పేర్లు చెప్తున్నారు. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరు, కలెక్టర్ పేరు కూడా చెప్తున్నారు. వాళ్ళ అండతోనే మేము ఇందులో పెట్టుబడులు కూడా పెట్టామంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ పాత్ర ఉందని మాత్రం సుస్పష్టంగా తెలుస్తుంది. కానీ అఫీషియల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే మాత్రం దీనిలో కలెక్టర్ తో పాటుగా కూడా రెవెన్యూ సంబంధించిన అధికారులు ఎవరెవరు పాత్ర ఉంది, అదేవిధంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చెప్తే సిఎస్ కూడా దీన్ని పట్టించుకోకుండా ఎందుకున్నారు, దీనిలో ఎవరెవరి పాత్ర ఉంది, నిజంగా బీఆర్ఎస్ సంబంధించిన ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఆయన కలెక్టర్ తోని అఫిడవిట్ దాఖలు చేయించారా, లేకుంటే అసలు ఏం జరిగిందనే అంశాలు పూర్తి స్థాయిలో బయటికి రావాలంటే స్పష్టమైనటువంటి ఒక ఎంక్వైరీ, నిష్పక్షపాతం ఎంక్వైరీ జరుగుతూనే బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా జరుగుతుంది. సో చూడాలి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు.